నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇందులో హైదరాబాద్కు సంబంధించి ఎన్ని హౌజెస్ కంప్లీట్ అయ్యి ఎన్ని హ్యాండ్ ఓవర్ చేశారు, మరి ఇన్కంప్లీట్ ఉన్నాయి ఎన్ని అనేది నేను తమ ద్వారా గౌరవ మంత్రి గారు అడుగుతా ఉన్నాను. హైదరాబాద్లో గతం ఉన్న ప్రభుత్వము చాలా చాట్ల ఇచ్చిన తర్వాత కొన్ని ఇన్కంప్లీట్ అయినాయి. ఆ ఇన్కంప్లీట్ అయినటువంటి ఇండ్లని పూర్తి చేసేటువంటి ఆలోచన ఏమైనా ఉందా, ఉంటే ఎప్పటి వరకు చేస్తారనేది ఒకటి అధ్యక్ష. మా నియోజకవర్గంలో రోడ్ నంబర్ 46 మన జూబ్లీ హిల్స్లో సుమారు 400 ఇండ్లు మేము ఇప్పటికే 3 ఫ్లోర్స్ వేసి కంప్లీట్ అయి ఉన్నాయి. అది ఎక్కడేసిన గొంగడు అక్కడిగా ఉన్నట్టు ఉంది అధ్యక్ష. అయితే తమ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే అది త్వరితగతిన కంప్లీట్ చేసి ఆ ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేయాలని. మిగతా 5 చోట్ల ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. మా దగ్గర దుర్గా భవానీ నగర్ ఒకటి, మరి గాయత్రి నందగిరి హిల్స్లో ఒకటి, ఖైరతాబాద్ ఇందిరానగర్ పక్కన ఉన్నటువంటిది గతంలో కూడా ఒకటి ఆల్రెడీ కేటీఆర్ గారు ఉన్నప్పుడు వారు ప్రారంభించారు. దాని పక్కనే ఇంకా స్థలాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నది. ఇందులో బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసేటప్పుడు చిన్న చిన్న లొసుకులు వస్తున్నాయి అధ్యక్ష. ఎప్పుడైతే మనం సోషో ఎకనామిక్ సర్వే చేసిన తర్వాత ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మొన్న కూడా కేటగిరికల్గా చెప్పడం జరిగింది, శాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వబోతున్నామని చెప్పారు. అంటే అర్హులైన ప్రతి కుటుంబానికి ఇవ్వాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యం. అందులో అలా కాకుండా మరి ముందుగానే వారు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర చూసిన తర్వాత వాడికి రెంట్కుంటుండా లేకుంటే ఎలా ఉంటుండో, వాడి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత ఉంది, అవన్నీ కూడా బిలో పవర్టీ లైన్ కింద ఉండడా లేని పరిగణలో తీసుకోకుండా స్టేట్ అవే అది కూడా రిజెక్ట్ చేయడం వల్ల చాలామంది ఇండ్లు లేక చాలామంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 లక్షల పైచీలకు మరి ఇప్పటికే మన మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇందులో హైదరాబాద్ సంబంధించి ఎన్ని ఉన్నాయి, మా నియోజకవర్గానికి కూడా త్వరితగతిన నేను చెప్పినటువంటి ప్లేసెస్లో ఎంబడే మంత్రి గారు చొరవ తీసుకొని మరి కావాల్సినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడ పంపించి మరి బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసి ఎంబడే అక్కడ కూడా హౌసింగ్ స్కీమ్ మొదలు పెట్టాలని, ఏదైతే ఇన్కంప్లీట్ అయినటువంటి మరి అంబేద్కర్ 46లో ఉన్నటువంటి బస్తీలో అది ఇన్కంప్లీట్ అయిన ఇండ్లు కూడా త్వరితన కట్టాలని, అదేవిధంగా హైదరాబాద్లో డెన్సిటీ పెరిగింది కాబట్టి మరి బెనిఫిషరీస్ ఎక్కువ ఉన్నారు, మరి స్థలం తక్కువ ఉంది కాబట్టి అలాంటప్పుడు మీరు కేవలం 3 ఫ్లోర్లకే పరిమితం చేశారు కాబట్టి దాని 5 ఫ్లోర్లకి నేను మంత్రి గారు కూడా ఒక రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది అధ్యక్ష. 5 ఫ్లోర్ చేసి దాంట్లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేసినట్టయితే మరి బాగుంటుందని తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి